ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, కృపగల దేవా, నీకు వందనములు, స్తోత్రాలు తెలియచేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సాయంత్రం వేళ సమయంలో ఈ ఏటుపవరు అనే ఈ ప్రాంతంలో ప్రభువా, నీ ప్రేమను గూర్చి, నీ సిలువను గూర్చి, దేవా, నీ రాజ్య వార్తను గూర్చి ప్రకటించడానికి మాకిచ్చిన ఈ తరుణం, ఈ కృపకై వందనాలు దేవా. ఈ యొక్క సాయంత్రం వేళ సమయంలో ఈ సువార్త యాత్ర ప్రారంభించబడుతుండగా సహాయము చేయండి. శాంతికరమైన, సమాధానకరమైన సువార్త సకల జనులకు వెళ్ళడానికి సహాయం చేయండి. మా ప్రియువ ఈ ప్రాంతంలో దైవజనులు, సంఘాన్ని మీరు దీవించండి, బలపరచండి ప్రభువా. ప్రతి ఇంటికి నీ రాజ్య వార్తను, నీ సువార్త ప్రతి ఒక్కరికి వెళ్ళుటకు సహాయము చేయండి. యేసయ్య నామములో ఈ గ్రామ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ ప్రాంతమంతా రక్షణ పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో నుండుటకు, నీవుండుటకు. మనశ్శాంతి కావాలంటే యేసయ్యను నమ్మాలి, సమాధానం కావాలంటే యేసయ్యను నమ్మాలి, ఆరోగ్యం కావాలంటే యేసయ్యను నమ్మాలి, నమ్మాలి యేసయ్యను నమ్మాలి, నమ్మాలి యేసయ్యను నమ్మాలి. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి, పరలోకం కావాలంటే యేసయ్యను నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందట మానవ రూపమును ధరించుకుని ఈ భూమిపైకి వచ్చారండి. అరే, దేవుడు మానవ రూపాన్ని ధరించుకుని రావడానికి గల ఉద్దేశము ఏమిటనంటే, ఆయన మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం చెల్లించడానికి కొరకై ఈ లోకానికి వచ్చారండి. నాలో పాపం ఏమీ లేదని చెప్పుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళే. ఈ పాపం పోవడానికి, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం క్రయ రక్త బలి. మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తముగా ఇక మనము కోడిని, మేకను, బలిని ఏమి చెల్లించని అవసరం లేదు. యేసు రక్తములోనే మన పాపములకు విముక్తి చెల్లిస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది, పాపములకు ప్రాయశ్చిత్తం ఏంటంటే యేసు రక్తం. యేసు రక్తమే ప్రతి పాపమును కడుగును. కాబట్టి దయచేసి గమనించండి, యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నీ పాపములన్నీ ఆయన సన్నిధిలో అనగానే మోకరించి, యేసయ్య నా పాపములు క్షమించండి ప్రభువా అని నీ నోటితో నీ పాపములు ఒప్పుకున్నట్లయితే యేసు రక్తం నిన్ను కడిగి పరిశుద్ధినిగా చేస్తుంది. రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరిగెడి వేగమే, ప్రభుని చెంతకు పరిగెడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. పుణ్యకార్యాల వల్ల కానీ, తీర్థయాత్రల వల్ల కానీ మానవుని యొక్క పాప విమోక్షణ కలగదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మానవుని యొక్క పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మన పుణ్యదాన బలియాగం. అనగా సర్వలోకములో ఉన్న ప్రజలందరూ పాపం చేశారు. ఈ పాపం పోవాలంటే సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి దిగి రావాలి. ఆ దేవుడు దిగి వచ్చి రక్తాన్ని చిందిస్తే తప్ప ఏ మానవునికి పాప విమోక్షణ కలగదని వేదాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ ఎవరు మనిషి కోసం ప్రాణం పెట్టిన వారు లేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం పరలోకాన్ని విడిచిపెట్టి కన్య గర్భాన్ని పుట్టి
33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి ఏ పాపము చేయకుండా పరిశుద్ధుడిగా బ్రతికి మానవుని యొక్క ప్రతి పాపము కొరకు సర్వలోక పాప పరిహారార్థం మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడటమే కాదు, 3వ దినాన్న మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించేవారు కరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువారు యేసేయేనని సత్యం తెలియునా, నిన్ను ప్రేమించేవారు కరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసేయేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా. అలనాడు పూర్వకాలంలో మానవుని పాపం పోవాలంటే మరి కోడినైనా పొట్టేళ్ళనైనా ఏదోటి బలి అర్పించవలసి వచ్చేది. మానవుడి పాపం పోవాలంటే బలి అర్పిస్తే మరి యొక్క ఇలాగే బలి అర్పించాలంటే సంవత్సరానికి ఒకసారి ఈ భూలోకంలో మరి జంతువు అన్నది ఉండదని దేవుడు మరి యొక్క ఆలోచించి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి కన్య మరి గర్భాన్ని పొందించి ఈ లోకంలో దేవుడు మరి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు మరి ఆయన రక్తాన్ని చిందించి పరిశుద్ధులుగా పరిచాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ బలి అర్పించిన లెక్క కాబట్టి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆత్మార్పణ చేయగలి ఆశించితిని సునిమి, ఆమును ప్రేమించితిని అరసితిని ప్రభు కలిమి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట ఈ రీతిగా చెప్పబడుతూ ఉంది: నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోకమునకు ఎవరునూ వెళ్ళరని పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు ఈ మాట చెబుతూ ఉన్నారండి. యేసు ప్రభు వారు అంటారు, నా ద్వారానే తప్ప ఇంకెవరునూ పరలోకానికి వెళ్ళలేరని. మనం చాలాసార్లు స్వర్గం 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 అని చెప్పుకుంటాం, కానీ ఆ స్వర్గం యేసు ప్రభు వారి ద్వారానే కలుగుతుందండి. యేసు ప్రభు వారు సర్వ సృష్టికర్త. ఈ జగత్ పునాది అంతా కూడా ఆయన ద్వారా నిర్మించబడింది. నా ద్వారానే అంటున్నాడంటే ఆయనే మార్గం. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, చాలా ప్రయాణాలు ఉన్నాయి. కాకపోతే మనం వెళ్ళే మార్గంలో మనం ఎటువంటి మార్గంలో వెళుతున్నాం అనేది తెలుసుకోవాలండి. ఆ యేసు ప్రభు వారిని మనం విశ్వసిస్తే, యేసు ప్రభుని నమ్ముకుంటే నిక్షేపంగా మనకి పరలోకం దొరుకుతుందండి. కాబట్టి మనము ఎంతో కాలం నుంచి పరలోకం కొరకు ఎదురు చూస్తున్న ఆ పరలోకం యేసు ప్రభు వారు మనందరికి ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మన పాపములు ఒప్పుకోవాలి. అనగా మనం పాపిని అని తెలుసుకుని మన పాపములు ఒప్పుకున్నట్లయితే యేసు ప్రభు వారు మనల్ని క్షమించి, అనగా ఆయన రక్తముతో కడిగి మనలను పరిశుద్ధులుగా చేసి మనకి పరలోకం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గద్దు లాంటిది జీవితం వాడిపోతుంది,